ఈడే మధ్య మండేలా ఇంకోటి వేయమంటారా? అది కూడా అడగాల. ఆ, ఆహా, ఆ. ఆ తిండి చూడు ఎలా తింటున్నాడు పందిలాగా 7 తొలాల ఎదవా. మేనల్డన్ని పిల్లల్ని ఇస్తే నా కూతురికి నరకం చూపిస్తున్నాడు. తిను ఎప్పుడో కడుపు పగిలిపోద్ది. నా కూతురికి ఎప్పుడు విముక్తి కలుగుతుందో. డిప్పా ఓయ్, టైం ఎంత అయింది? 8:50. 8:50. ఆ. 9 గంటల వాళ్ళు వచ్చేస్తారన్నారా? 8:45 కల్లా రెడీగా ఉండమని చెప్పానా? ఈ మాత్రం వంట చేయడానికి ఇంత లేట్ ఎందుకు? ఎక్కేసిందిరా మీ బాబు కూతురు కొవ్వు బాగా ఎక్కేసింది. ఒకళ్ళ షూ ఒకళ్ళ డ్రెస్ తీసుకుని రెడీ అవ్వండి. అలాగే. నో టైం. అలాగే. చేయించు. నువ్వేంట్రా చూస్తున్నావు? చూడు. అలాగే అలాగే. ఏంటి పని అయిపోయినట్టు చేతులు కొట్టు నిలబడ్డావంటే దిష్టి చుక్క పెట్టు. ఏయ్ ఓయ్, తుడిచేంత వరకు వెళ్ళి ఫ్యాన్ అలాగే. వెళ్ళేసేయ్. అలాగే. వెళ్ళు. కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు. అదే. ఆ. అరే డిప్పా సరిగ్గా 1 గంటకి భోజనానికి లేపండి. నిమిషం లేట్ అయిందా చచ్చారే. ఆ వాళ్ళు చేస్తారని తొందరపడుతుంటే ఏదైనా ఉద్యోగం చేస్తున్నావు అనుకుంటారు అల్లుడు. ఏంట్రా నసుకుతున్నావు? అమ్, వాళ్ళంటే నన్ను వరించి నా కల్లోకి వచ్చే దేవకన్యలరా. చిచ్చి 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 నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావురా. నేను ఉద్యోగం చేయడం ఏంట్రా? నన్ను ఇన్సల్ట్ చేసిన ఇంట్లో నేను క్షణం కూడా ఉండను. మా పుట్టింటికి వెళ్ళిపోతా. మా ఇంటికి వెళ్ళిపోతా. నేను ఎవడు ఆపి ఆగనంతే వెళ్ళిపోతా. ఇంత చిన్న మాటకి అలిగి వెళ్ళిపోతారంటే ఎలాగండి? మీరు లేకపోతే నేను బతకలేనండి. చెప్పు ఆ విషయం మీ బాబు గడికి చెప్పు. నేను ఎంట్లో తిరిగి దేవతోనే నలబడిపోతాను కదా, డీ గ్లామర్ అయిపోతాను కదా. 2 పూట కష్టపడి తిని నీ కోసం ఏసీ రూమ్ లో పడుకొని గ్లామర్ పెంచుతుంటే వీడు వీడు నన్ను ఉద్యోగం చేయమంటావా? నన్ను ఉద్యోగం నాన్న, చేయమంటావా? నీకు దండం పెడతాను నాన్న. మనకున్న ఆస్తి చాలు. ఆయన ఒక్క మాట కూడా అనకండి. అలాగే. రే డిప్ప ఇది పట్టుకో. ఆ. ఇది నా పుట్టింటి ప్రాపర్టీ. ఆ. ఈ సంచికి దండం పెట్టుకుని అక్కడ ఉంది అక్కడ పెట్టు. ఆ. ఏంటను నిలబడ్డావంటే వెళ్ళు వంటది. నువ్వేంట్రా అక్కడ పెట్టు. ఆ, తొక్కలో పుట్టేళ్ళు, తడికల కాంపౌండ్, తాటకలు కొంప, సంచిలో చూస్తే అరిగిపోయిన బ్రష్, అయిపోయిన పేస్ట్, పెద్ద ఖజానా ఉన్నట్టు దీన్ని తగిలించుకొని లబోడ శంఖం ఊపుకుంటూ బరోడో మారదిలా బయలుదేరతాడు. ఏంట్రా సౌండ్ ఆ, ఇస్తున్నావు? ఏం లేదు, వయసు వచ్చేసింది కదా, గ్యాస్ ప్రాబ్లమ్. గ్యాస్ ప్రాబ్లమ్. ఆ. అవతల వాళ్ళు వచ్చే టైం అయిందిరా. రా రా కనరా రా లలలలలి. మామా అరే డిప్పా సరిగ్గా పట్టుకో కొడుకు. అలాగే. వెంకటేశ్వర పెళ్లి చూపులకు వెళ్తున్నావు. ఆ. నా లైఫ్ దీని మీద ఆధారపడి ఉంది. ఆ. పెళ్లి చూపులు సక్సెస్ అయినా అనుకో, ఆ. సగం చుట్టూ సింహాచలంలో, సగం చుట్టూ తిరుపతిలో ఇస్తాను మొక్కో. ఆ. ఏంటి ఆశ్చర్యపోతున్నావు? నువ్వేంటే వీడి గుండె మీద దీపం పెడతాను మొక్కో. ఆ. మాట్లాడవే మాట్లాడవే తలకాయపు. రై కమాన్ ఫాలో. అలాగే. అబ్బో మా వేషానికి ఏం తక్కువ లేదు. ఆ. కమాన్. డోర్ దే. కూర్చోండి. చూడవేంట్రా అక్కడ రా పక్కకి. దూరేవే. ఈ సంబంధమైన కుదరాలని మంచి మనసుతో ఎదురొచ్చి కొబ్బరికాయ కొట్టక్క. అక్క అక్క ఏంట్రా తొక్క? ఏ చెల్లెని పిలవలేవా? నీకంటే ముందు పెళ్ళైనంత మాత్రాన్ని ముదరోళ్ళ కనపడుతున్నావా? సారీరా మామ, ఏం అనుకోకే. ఓకే ఇట్స్ ఓకే. ఒరే డిప్పా ఆ. నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళు. అలాగే. ఏమే నువ్వు ఎదురొచ్చి కొబ్బరికాయ కొట్టు. నువ్వు కుదుపులు లేకుండా పోనాయి. ఈ లోపల కురికేస్తా. సరే. పెద్దమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి, తిరుపతి వెంకన్న, సింహాచలం అప్పన్న, ఈ పెళ్లి చూపులు కూడా మట్టి కొట్టుకోవాలి. మా ఆయన్ని ఎక్కడికెళ్తే అక్కడ ఒళ్ళంతా విరక్కుమ్మేయాలి. టైం అయిపోయింది, ఇంకా రాలేదేంటి? అదిగో వచ్చేసారు. పొలమ్మో ఈడు పెళ్లి కొడుకేటి శ్రీకాకుళం అడవుల్లో చింతకాయలు అలా బెండ్ అయిపోతున్నాడు. అయ్యో ఊరుకోపిని, వాళ్ళు ఉంటే బాగుండదు. నేనే పెళ్లి కొడుకుని అనుకుని తెగ మురిసిపోతున్నారు. ఆ ఎర్ర చొక్కా ఆయనే పెళ్లి కొడుకు. బాగున్నారండి. గుంటాడు అందంగానే ఉన్నాడు. అల్లుడు నన్ను చూడగానే వచ్చిన రియాక్షన్ నిన్ను చూడగానే రాలేదని టెన్షన్ పడుతున్నావు కదూ. గ్లామరు, పర్సనాలిటీ, హైట్ బై బర్త్ వస్తాయ్యా. ఊరికే రెడ్ షర్ట్ వేసుకుంటే రావు. కమాన్ ఫాలో ఫాలో.